చివరి మాట, యేసు ప్రభు సిలువలో పలికిన చివరి మాట. మరి సహోదరుడు, మన సంఘ సువార్థికుడిగా దేవుని పరిచయలో ఉన్న సహోదరుడు సూర్య వారు మనకి ఈ మాటను అందిస్తారు. ఈ మాట విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచుదాం. యేసు ప్రభు సిలువలో పలికిన 7వ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. మొదటిగా, ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను ఇక్కడ ఈ విధముగా నిలబెట్టిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని అర్హత లేని నాకు అన్న పిలిచి ఇచ్చారు, జ్యోతిరాజన్న, అలాగే సునీతోదినమ్మ, అలాగే బిషప్ తండ్రి గారు, అందరికీ కూడా నా వందనాలు. అలాగే సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ శుభాభివందనాలండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మంచిది. 7వ మాట మనందరికీ తెలిసిన మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చదువుదాం ఆ మాట ఒకసారి. లూకా సువార్త 23:46 చదవండి. గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అన్నారు. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. మంచిది. ఒక విషయం మనం ఆలోచన చేయాలి. అదేంటంటే, ఈరోజు నిజంగా చెప్తున్నాము, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే మొదట నేను అదిగో ఆ చివరిలో కూర్చున్నవాడినేనండి. నేను కూడా ఒక లోకానుసారంగా ఉన్న ఒక వ్యక్తి దైవజనుల యొక్క తగ్గింపు చేత ఆకర్షించబడి సంఘములో చేర్చబడి విశ్వాసముగా మార్చబడి ఆ తర్వాత సువార్థికుడిగా ఎదిగాడు అంటే సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాత్రమే చెల్లునుగాక. ఇలాగ నేను సంఘంలో రావటానికి కానీ, విశ్వాసిగా మార్చబడి సువార్థికుడిగా నేను ఎదగడానికి కానీ జ్యోతిరాజన్న ఎంతో మాకు ఎంకరేజ్ చేస్తూ అనేక గ్రామాలు సువార్త వెళ్ళడానికి కూడా అన్న మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అందును బట్టే దేవుడు ఈరోజు అనేకమైన ప్రాంతాలలో సువార్తలు చేయడానికి ఆయన కృపనిచ్చారు. మంచిది. ఇప్పుడు చెప్పబడిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట, యేసు ఏ దశలో ఈ మాటను పలికారు అంటే, తండ్రి ఆయన భుజము మీద పెట్టిన రాజ్యభారమును మోసి దానిని సంపూర్తి చేసిన తర్వాత, అలాగే తన వాళ్ళు ఆయనను విడిచిపెట్టిన బాధపడని యేసు తన తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆయన బాధపడిన తర్వాత మరియు ఒంటరి అయ్యి కృంగిపోయిన హృదయముతో బిగ్గరగా ఏడ్చిన తర్వాత చివరిగా యేసు పలికిన మాట ఇది. ఈ మాట పలికి యేసు మరణించినట్లుగా మనకి కనబడుతుంది. మొదటి ఆరు మాటలు అక్కడున్న ప్రజలు సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ 7వ మాట మాత్రము చాలా శక్తివంతమైనదిగా నాకు కనబడింది. యేసయ్య ఎక్కడా కూడా నా ఆత్మని పాతాళానికి అప్పగించుకొనుచున్నానను, లేక నేను పరలోకానికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అనలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా అన్నారు. అంటే పాప పరిహారము నిమిత్తము యేసు రక్తము కార్చారు. మరి పాపమునకు బలమై ఉన్న మరణము ఓడిపోవాలిగా. ఏదేను తోటలో మొదలైన మరణము, మనుష్యులకు కనబడకుండా సంక్రమించిన ఈ మరణము నాశనం అవ్వాలి అంటే పాపమే లేని నీతిమంతుడు భయంకరమైన శ్రమల చేత పుటము వేయబడి సర్వశక్తివంతమైన ఆయుధముగా దేవుని చేతిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తివంతమైన మరణం ఓడిపోవాలి అంటే దాని ముందర సర్వశక్తిమంతుడు నిలబడాలి.
మరణపు ముళ్ళుని విరచడానికి తండ్రి ప్రయోగించిన సర్వశక్తిమంతమైన ఆయుధము పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసుని మృత్యుంజయుడిగా పరిశుద్ధాత్ముడు లేపారు. ఏదేను తోటలో మొదలైన మరణాన్ని జయించడానికి తండ్రి తన కుమారుణ్ణి ఒక సర్వశక్తివంతమైన ఆయుధముగా ప్రయోగించి పరిశుద్ధాత్ముని ద్వారా మరణించిన యేసుని 3వ దినమున తిరిగి లేపారు. మరణానికే మరణం, క్రీస్తు పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా చెప్తున్న మాట, తండ్రి ఎలాగైతే కుమారుణ్ణి ఆయుధముగా ప్రయోగించి మరణపు ముళ్ళుని విరిచి ఆ మరణాన్నే ఓడించారు కదా, నువ్వు కూడా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని తండ్రి చేతిలో పెడితే ఆయన నిన్నే ఒక ఆయుధముగా మార్చి నీ ద్వారానే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమల నుండి, వేదనల నుండి విడిపించి విజయశీలిగా నిలబెడతారు. నమ్మిన వారుంటే ఒక్కసారి బిగ్గరగా ఆమేనని పలకగలరా? నువ్వు బలహీనురాలివే, నువ్వు బలహీనుడివే అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నావు. సర్వశక్తిమంతుడైన నా దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు ఓడిపోవు, నువ్వే గెలుస్తావు. నా యేసు ప్రభువే నిన్ను గెలిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయంకరమైన శ్రమల గుండా, ఘోరమైన శోధనల గుండా వెళ్ళినప్పుడు వారి జీవితాలని దేవుని చేతికి అప్పగించిన ఒక కుటుంబాన్ని నేను ఎరుగుదును. కొన్ని సంవత్సరముల వెనకాల ఏలూరులో జరిగిన యథార్థ సంఘటన నేను మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక ముస్లిం మతానికి చెందిన ఒక యువతి, క్రైస్తవ మతానికి చెందిన ఒక యువకుడు, ఇద్దరు కూడా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కులాంతర వివాహాలకే కుటుంబాలు ఒప్పుకోలేని పరిస్థితుల రోజులు ఇవి. మరి ఆ రోజుల్లో మతాంతర వివాహాలు ఎవరైనా ఒప్పుకుంటారా? అవును, 2 కుటుంబాలు కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఈ ఇరువురు కూడా బాపట్ల అనే ప్రాంతానికి చేరి, బాపట్ల అనే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని కొనసాగించాలనుకున్నారు. ఒక గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఏ గృహాన్ని అయితే అద్దెకు తీసుకున్నారో అదే గృహంలో ఒక దురాత్మ ఉందన్న విషయం ఆ ఇరువురికి తెలియదు. ఎప్పుడైతే వారి యొక్క సంసార జీవితాన్ని వారు మొదలు పెట్టసాగారో ఆ స్త్రీ గర్భము ధరించింది, ఆ స్త్రీ గర్భము దాల్చింది. ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భము దాల్చిందో వెంటనే ఏమైందో తెలుసా? ఈ దురాత్మ ఆ స్త్రీని ప్రేరేపించి, ఇదిగో తలుపుకి గొళ్ళాలు ఉంటాయి చూసారా, తలుపుకి గొళ్ళాలు ఉంటాయి కదా, ఆ గొళ్ళాలకి బలముగా వెళ్ళి గుద్దుకునేటట్టు చేసింది. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారండి. ఒక విషయం నేను మీ అందరిని అడగాలనుకుంటున్నాను. గర్భము ధరించిన స్త్రీ బలముగా వెళ్ళి ఒక గొళ్ళాన్ని గుద్దుకుంటే ఆ గర్భము నిలుస్తుందా? నిలవదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయో, ఇందాక నేను చెప్పాను కదా, ఆ యువకుడు క్రైస్తవ మతానికి చెందినవాడు. ఆ యువకుడు ఏం చేశాడంటే వెంటనే బైబిల్ తెరిచి వాక్యాన్ని చదివాడండి. అయ్యా, నా కుటుంబం నాశనం అయిపోతుంది, అయ్యా నా బ్రతుకు పాడైపోతుంది, అయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా అని బైబిల్ తెరిచినప్పుడు వచ్చిన మాట ఏంటో తెలుసా? నీతి మంతుని ఇల్లు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదివాడో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చూశాడో వెంటనే ఆ యువకుడికి ధైర్యం వచ్చేసింది. ధైర్యంతో ఎలాగైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని ఇదిగో బయటికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇంట్లో ఉన్న యువతి ఇదిగో తన చేతికి ఉన్న మట్టి గాజులు ఏవైతే ఉన్నాయో అవి ఒక పచ్చడిలాగా చేసుకొని ఆ మట్టి గాజుల్ని తినేసేటట్టు ఈ దురాత్మ ప్రేరేపించిందండి. ఒక విషయం నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమండి, గర్భంతో ఉన్న స్త్రీలని అది తినద్దు, ఇది తినద్దు అని చెప్తారు కదా, అలాంటిది గాజు పెంకులని పచ్చడిగా చేసుకొని తినేస్తే ఇంకా గర్భం నిలుస్తుందా? లేదండి. ఎప్పుడైతే అది తిని అలా పడి ఉందో వెంటనే బయటికి వెళ్ళిన యువకుడు ఇంటికి వచ్చి చూశాడు. చూసి ఏం చేశాడంటే, అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని వెంటనే హుటాహుటిన తనని పట్టుకొని ఇదిగో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఇక బిడ్డ బ్రతకడు, ఇక ఈ బిడ్డ
పోతాడు, ఇక బిడ్డ నాశనం అయిపోతాడు, అబార్షన్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా తల్లడిల్లిపోయిందండి. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లోకి ఆ యువకుడు వెళ్ళిపోయాడో వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే ఆ యువకుడు ఏ బెడ్ మీద అయితే తన యొక్క భార్యని పడుకోబెట్టారో అదే బెడ్ పక్కన తను మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ రాత్రి గడిస్తే గనక నా కుటుంబం నాశనం అయిపోయేటట్టుంది, ఇక నా కుటుంబం పడిపోయేటట్టుంది, నువ్వే నాకు సహాయము చేయి, భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఆ యొక్క యువకుడు వెంటనే ప్రార్థన చేయగానే ఇదిగో ఆ యొక్క రూమ్లో ఇద్దరే ఉన్నారు. కానీ ఆ యొక్క యువతి దర్శనంలో ఒక విషయాన్ని చూస్తుందండి, ఆత్మలో ఒక వ్యక్తిని చూస్తుంది. ముసుగు వేసుకొని ఒక వ్యక్తి ఆ రూమ్లోకి వచ్చారండి. ఎప్పుడైతే ముసుగు వేసుకొని ఆ వ్యక్తి రూమ్లోకి వచ్చారో వెంటనే ఈ యొక్క యువతికి తెలుగు కూడా సరిగ్గా రాదు కాబట్టి అలాగే చూస్తూ ఉంది. అయితే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఒక మొగ్గని ఇలా తీసుకొచ్చి ఆ కడుపు మీద అలాగ పెట్టారండి. పెట్టేసి ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ స్త్రీకి తెలుగు కూడా సరిగ్గా రాదు కదా, ఇక హిందీ భాషలోనే అడుగుతా ఉంది. అదేంటంటే ఆప్ కోన్ హే, మీ పేరేంటండి అని అడుగుతా ఉంది. వెంటనే ముసుగు వేసుకున్న వ్యక్తి వెనక్కి తిరిగి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పేరు సర్వశక్తిమంతుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో రెండవ రోజు డాక్టర్స్ అందరూ వచ్చి చూస్తే ఇక బిడ్డ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. నార్మల్ డెలివరీ అవ్వడానికి దేవుడు వాళ్ళకి ఆ కుటుంబానికి కృపని చూపించారండి. ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను, అదేంటంటే ఏ బిడ్డ అయితే తల్లి గర్భంలోనే చనిపోవాలో, ఏ బిడ్డ అయితే లోకంలోనికి రాకుండా అక్కడే నాశనం అవ్వాలో ఆ బిడ్డ బ్రతికాడు, ఆ బిడ్డ ఎదిగాడు. అనేక గ్రామాలు సువార్త చేసి ఈరోజు మైకు పట్టుకొని మీ మధ్యలో నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి బ్రతుకులైతే ఎవరి జీవితాలైతే దేవుని చేతిలో పెడతారో వారిని దేవుడు విజయశీలుగా మారుస్తాడు. ఈరోజు ప్రభు కూడా మనందరికీ తెలియజేస్తున్న మాట, నా తండ్రి అయిన దేవుడు ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక బలమైన ఆయుధముగా వాడుకొని, ఒక బలమైన ఆయుధముగా ఆయన నిలబెట్టి మరణపు ముళ్ళుని ఆయన విరిచాడు కదా. ఈరోజు అదే దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. నువ్వు నీ జీవితాన్ని నా తండ్రి చేతిలో గనక నువ్వు పెట్టగలిగితే ఒక బలమైన వ్యక్తిగా నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేక మంది జనుల మధ్యలో నీ తలని నా ప్రభువు పైకెత్తబోతున్నాడు. ఎందుకంటే కృంగిన వారినందరినీ కూడా లేపువాడు ఆయనే, కృంగిన వారినందరినీ పైకి లేవనెత్తువాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈరోజు ఈ ఏడవ మాట నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంతమందికి తెలియపరచాలనుకున్నారు. అందుకే ఏ యోగ్యత, ఏ అర్హత లేని నన్ను ఈరోజు ఈ విధంగా నిలబెట్టారు. రాబోయే రోజుల్లో దేవుడు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు, మిమ్మల్ని అందరినీ కూడా ఒక బలమైన ఆయుధములుగా నా ప్రభువు మార్చునుగాక. మిమ్మల్ని ఆయన నామ మహిమార్థమే అనేక ప్రాంతములలో నిలబెట్టి ఆయన నామ మహిమార్థమే మిమ్మల్ని సువార్థికులుగా నా ప్రభువే వాడుకొనుగాక. ఇదిగో ఎంతమంది అయితే ఈ నా మాట విన్నారో, ఈ మాట విన్న మీకు, మీ కుటుంబ సభ్యులకి తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా, కనికరము, సమాధానములు మెండుగా కలుగునుగాక. ఆమెన్. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి తన సాక్ష్యం ద్వారా మంచి మాటలు మనకు తెలియజేసిన సహోదరుడు సూర్యని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మరి యేసు ప్రభు వారు ఏ రీతిగా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారో ప్రభు ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం మనుషులను చేసి, మరి మొన్నైనది వెనుకటి వలె మొన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజున. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.